వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం. విశ్వం చాలా శక్తివంతమైంది. ఈరోజు విశ్వం అందించే సందేశం ఏంటి అంటే, మీలో ఎంతమందికి కలలు వస్తాయి? రాత్రి హాయిగా నిద్రపోతున్నప్పుడు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఆ కలలు కొన్నిసార్లు గుర్తున్నా చాలాసార్లు మర్చిపోతాం. కానీ కొన్ని కలలు మాత్రం మనసులో బలంగా నాటుకుపోతాయి. పొద్దున లేచినా కూడా ఆ ఫీలింగ్ మనల్ని వదలదు. నీకొచ్చే కలలు నీ లైఫ్నే మార్చేస్తుందంటే నమ్ముతారా? అవును. మీకు వచ్చే కలలు మీకు డబ్బులు పట్టబోతున్నాయని, మీ టైం తిరిగిందని మీకు సిగ్నల్స్ ఇస్తుంటాయి. ఈ మాట వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, ఈరోజు మనం అలాంటి కొన్ని కలల గురించి మాట్లాడుకున్నాం. ఏ కల వస్తే మీకు డబ్బు వస్తుందో, ఏ కల వస్తే అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుందో తెలుసుకుందాం. అవి కేవలం కలలు కావు, మన భవిష్యత్తుకు సంకేతాలు. మన సబ్కాన్షియస్ మనతో మాట్లాడే ఒక భాష. మరి ఆ ప్రయాణం మొదలు పెడదామా? కలలో నీళ్లు కనిపిస్తే మనలో చాలామందికి కలలో నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి ఊహించుకోండి, మీకు ఒక ప్రశాంతమైన నది ఒడ్డున ఉన్నారు. ఆ నీళ్లు అద్దంలా మెరుస్తున్నాయి. కింద ఉన్న ప్రతి రాయి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నీళ్లను చూస్తుంటే మీ మనసులో తెలియని ఒక ప్రశాంతత, ఒక ఆనందం. ఆ స్వచ్ఛమైన నీటిని తాగుతున్నట్లు కానీ, అందులో ఈదుతున్నట్లు కానీ మీకు కల వస్తే దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో ఉన్న సమస్యలు, అడ్డంకులు తొలగిపోతున్నాయని దానికి అర్థం. స్వచ్ఛమైన నీరు అంటే మన ఆలోచనలలో స్పష్టత. మనం ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలాంటి కల మనకు ఒక దారి కనిపిస్తుంది. జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది అని, ఆర్థికంగా మనకు మంచి రోజులు రాబోతున్నాయని ఇదొక బలమైన సంకేతం. నీరు ప్రవహించినట్లే మన జీవితంలోకి కూడా డబ్బు అవకాశాలు ప్రవహిస్తున్నాయని అది చెప్తుంది. పచ్చని పొలాలు, ధాన్యపు రాసులు, అలా ఇది చాలామందికి వస్తూ ఉంటాయి. కానీ సరిగ్గా అర్థం చేసుకోలేరు. కలలో పచ్చని పొలాలు లేదా ధాన్యపు రాసులు చూసినట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా? కళ్ళ ముందు బంగారు రంగులో మెరుస్తున్న వరిగింజలు లేదా గోధుమ రాసులు, వాటిని చూస్తుంటే మనసు నిండిపోయినట్లు ఒక ఫీలింగ్, కడుపు నిండిన ఒక భావన. ఇది దేనికి సంకేతమో తెలుసా? శ్రేయస్సుకు, సమృద్ధికి. మనం పడిన కష్టానికి ఫలితం దక్కబోతుందని చెప్పే ఒక తీయటి కబురు. రైతుకు పంట చేతికొస్తే ఎంత ఆనందమో, ఈ కల వచ్చినప్పుడు మన జీవితంలో కూడా అలాంటి ఒక ఆనందమే రాబోతుందని అర్థం. కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపారంలో లాభాలు, లేదా అనుకోని విధంగా మనకు రావాల్సిన డబ్బు మీ చేతికి అందడం, ఇలాంటివన్నీ జరగవచ్చు. అయితే ఇక్కడ చాలామందికి జరిగే తప్పు ఏంటంటే, కల వచ్చింది కదా అని ఏ ప్రయత్నం చేయకుండా కూర్చోవటం. అది చాలా అంటే చాలా తప్పు. కళలు మనకు దారిని చూపే దిక్సూచి లాంటివి మాత్రమే. మనం ఆ దారిలో నడవాలి, అప్పుడే గమ్యాన్ని చేరగలం. ఇక మూడో కళను, ఆ కళలో పండ్లు, ముఖ్యంగా రసభరితమైన పండ్లతో నిండిన చెట్లను చూడటం. మామిడి పండ్లతో వంగిపోయినటువంటి కొమ్మలు, నోరూరించే దానిమ్మ పండ్లు, వాటిని తీసుకొని తింటున్నట్లు కలవరిస్తే ఆ అనుభూతే వేరు. ఆ తీపి మనసుకి చాలా పాకినట్లు ఉంటుంది. ఇది మనం చేసిన పనికి ప్రతిఫలం అందబోతుందని చెప్పే సూచన. ఒక విద్యార్థికి పరీక్షా ఫలితాలు, ఒక ఉద్యోగికి ప్రమోషన్, ఒక వ్యాపారికి పెద్ద డీల్, ఇలా మనం ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త మన తలుపు తట్టబోతుంది అని అర్థం. ఫలం అంటేనే ఫలితం. మనం నాటిన మొక్కకు పండ్లు వచ్చినట్టే మన ప్రయత్నాలకు కూడా విజయం లభించబోతుందని ఇది చెప్తోంది. ఇప్పుడు చెప్పబోయే కళ కొంచెం భిన్నమైనది. కళలో మిమ్మల్ని మీరు ఎత్తుకు ఎగురుతున్నట్లు లేదా ఒక పర్వతాన్ని సులభంగా ఎక్కుతున్నట్లు చూసుకుంటే గనక, ఆ క్షణంలో మనసులో ఎలాంటి భయం ఉండదు, కేవలం స్వేచ్ఛ, ఆనందం ఉంటాయి. కింద ఉన్న ప్రపంచం మొత్తం చిన్నదిగా కనిపిస్తుంది. ఈ కళ మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారని చెప్పే ఒక అద్భుతమైన సంకేతం. సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ దాటి పైకి ఎగరబోతున్నారని ఇది ఒక సూచిస్తుంది. ఇది కేవలం డబ్బు గురించే కాదు, మన ఆత్మవిశ్వాసం, మన ఎదుగుదల గురించి కూడా చెబుతుంది.
కొన్నిసార్లు కలలో పాములు కనిపిస్తే చాలు మనం భయంతో వణికిపోతాం. కానీ మన పురాణాల ప్రకారం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలో పాము కనిపించడం, ముఖ్యంగా పడగ విప్పిన పాము కనిపించడం లేదా పాము పుట్ట కనిపించడం ధనానికి సంకేతం. పాములను గుప్త నిధులకు కాపలాదారులుగా భావిస్తారు. ఈ కల వస్తే మీకు వారసత్వంగా ఆస్తి రావటం లేదా దాచుకున్న డబ్బు రెట్టింపు అవటం లాంటివి జరగవచ్చని నమ్ముతారు. కాబట్టి ఈసారి కలలో పాము కనిపిస్తే భయపడకండి. దాని వెనుక ఉన్న సంకేతాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. అలాగే కలలో దేవుళ్ళు, దేవాలయాలు కనిపించడం కూడా మంచి శకునంగా భావిస్తారు. గుడి గంటలు మోగుతున్నట్లు, దేవుడి విగ్రహం నవ్వుతున్నట్లు కనిపిస్తే దైవానుగ్రహం మనపై ఉందని, మనం మొదలు పెట్టబోయే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తామని అర్థం. ఇది మనసుకి ఎంతో ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. కలలో తేనెటీగలు కనిపించడం లేదా తేనె పట్టును చూడటం. తేనెటీగలు ఎంతో కష్టపడి క్రమశిక్షణతో తేనెను సేకరిస్తాయి. ఈ కల మనకు కనిపించి పనిచేయటం వల్ల, టీం వర్క్ వల్ల పెద్ద విజయం, ధనలాభం రాబోతుందని సూచిస్తుంది. ఒంటరిగా కాకుండా అందరితో కలిసి పనిచేయటం వల్ల వచ్చే లాభాలను ఇది తెలియజేస్తుంది. చూశారు కదా, ఈ 7 కలలు మనకు డబ్బు, విజయం రాబోతుందని చెప్పే అందమైన సంకేతాలు. విశ్వం మనకందించేటువంటి సందేశాలు గుర్తుపెట్టుకోండి. ఈ కలలు వచ్చాయి కదా, మనం ఏమీ చేయకుండా ఉంటే ఏదీ రాదు. అవి మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపడానికి, మనల్ని నమ్మడానికి సహాయపడే సూచనలు. అవును, నేను సరైన దారిలోనే ఉన్నాను, నా కష్టానికి ఫలితం దక్కబోతుంది అనే నమ్మకాన్ని మనసులో కలిగిస్తాయి. ఆ నమ్మకంతో మనం రెట్టింపు ఉత్సాహంతో పనిచేసినప్పుడు విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి మీ కలలను గమనించండి. అవి మీతో ఏం చెప్పాలనుకుంటున్నాయో వినండి. అవి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే మార్గదర్శకాలు కావచ్చు. స్వచ్ఛమైన నీరు కనిపిస్తే స్పష్టతకు, కొత్త అవకాశాలకు సూచన. పచ్చని పొలాలు, ధాన్యపు రాసులు కనిపిస్తే శ్రమకు ఫలితం దగ్గరలో ఉందని చెప్పే సంకేతం. పండ్లతో నిండిన చెట్లు కనిపిస్తే విజయానికి మంచి వార్తలకు సంకేతం. ఎదుగుతున్నట్లు లేదా ఎక్కుతున్నట్లు కలలు కనిపిస్తే ఎదుగుదలకు, గౌరవానికి గుర్తులు. పాములు, దేవుళ్ళు, తేనెటీగలు కనిపిస్తే ధనం, దైవానుగ్రహం, కష్టానికి ప్రతిఫలం రాబోతుంది అని సూచనలు. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. కలలు దారి చూపిస్తాయి, గమ్యానికి దూసుకెళ్తేది మాత్రం మన కృషే. ఈ సంకేతాలను నమ్ముతూ మన మీద మనకి విశ్వాసం పెంచుకొని రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే విజయం మన తలుపు తప్పకుండా తడుతుంది. ఈ విషయాలు మీకు నచ్చాయి, మీలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించాయని నేను ఆశిస్తున్నాను. మీ అనుభవంతో ఇలాంటి కలలు ఏమైనా వచ్చాయా? కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. విశ్వం అందించే ఇలాంటి సంకేతాలను కూడా మనం అప్పుడప్పుడు పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు ధనం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. విశ్వం చాలా శక్తివంతమైంది. విశ్వం చాలా శక్తివంతమైంది. థ్యాంక్ యూ విశ్వం, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్.